హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను బియ్యం పిండితోని దోశ వస్తున్నా, అంటే ఇన్స్టంట్ దోశ. దానికోసం ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, కల్లెమాకు, కొత్తిమీర ఇవన్నీ కోసుకున్నా. మంచిగా కడిగేసి ఇవన్నీ గ్రైండ్ చేస్తా. అది పల్స్ మోడ్లో, అంటే మొత్తం మెత్తగా గ్రైండ్ చేయను. ఇది ఓన్లీ బియ్యం పిండియే, అంటే దీంట్లో ఇంకా రకరకాల పిండిలు కూడా వేసుకోవచ్చు. అంటే అన్ని రకాల పిండిలు వేసుకొని చేస్తాం కదా, జొన్న పిండి, రాగి పిండి అట్లా. కానీ ఇవాళకైతే ఇప్పుడు నేను చేసేది మాత్రం ఓన్లీ బియ్యం పిండి. ఇది ఈ గ్లాస్ ఉంది చూడండి, దీంతో 1.5 గ్లాస్ ఉంది. అంటే దీనికి కొలతలు ఏమీ అవసరం లేదు, నేను నార్మల్గా మీకు చెప్తున్నా అంతే. దీనికి ఒక చిన్న, అంటే ఒక 2-3 స్పూన్ల పెరుగుల వాటర్ పోసి, అంటే మజ్జిగలాగా చేసిన, ఇలా పోసేసిన. అంటే నేను ఈ వాటర్తోనే ఈ పిండి తడుపుతా. నార్మల్గా పెరిగేసి వాటర్ పోసుకోవచ్చు, వాటర్లో పెరిగేసుకోవచ్చు, ఎట్లా వేసుకున్నా అంతకే వస్తుంది. కానీ ఇప్పుడు దీంట్లో సాల్ట్, అంటే ఇప్పుడు ఈ పిండికి సరిపోయేంత సాల్ట్ ఇంత పడుతుంది. తర్వాత మనం పిండి మొత్తం కలిపిన తర్వాత కూడా కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు పడితే. కొంచెం ధనియాల పొడి, ఇది ధనియాలు కూడా మనం గ్రైండర్లో వేసుకొని చేసుకోవచ్చు, నార్మల్ ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ధనియాల పొడి ఉంది కదా అని వేసేసిన. తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే మనం తినేటప్పుడు ఇట్లా పంట కింద పడి ఫ్లేవర్ బాగుంటుంది, అందుకని. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుతున్నా. ఈ చెయ్యి పెట్టాల్సి వస్తుంది, తప్పదు. చెయ్యి పెట్టకపోతే అంత ఉండలు అంటే ముద్దలు అవుతుంది, కాబట్టి చెయ్యి పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ పెరుగు వాటర్తో కలిపేసి, తర్వాత మళ్ళీ వాటర్ పోసి మిగతా మన దోశ పిండికి సరిపోయేటట్టు కలుపుతా. ఇది 1.5 గ్లాస్ పిండి ఉంది, దీంట్లో ఒక 2-3 స్పూన్స్ పెరుగు అంతే. పుల్ల పెరుగు ఉంటే 2-3 స్పూన్స్, కొంచెం నార్మల్ ఉంది పెరుగు అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పెరుగుతో ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అంతే. కానీ పెరుగు ఎక్కువ వేస్తే దోశలు వెళ్ళాయి, మళ్ళీ అదొకటి చూసుకోవాలా. ఫస్ట్ పెరుగు మొత్తం కలిపేసిన, ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ పోసి కలుపుతా. ఇంకొన్ని వాటర్ పోస్తున్నా, కొంచెం పిండి ఎక్కువే కలుపుతున్నా, ఎందుకంటే ఇది ఇప్పుడు బాగుంటుంది, రేపు ఇంకా బాగుంటుంది. అంటే కొంచెం పుల్లగా అవుతుంది కదా, టేస్ట్ సూపర్ వస్తుంది రేపు. నాకు ఇవాళ మండే ఒక పొద్దు, అంటే ఫాస్టింగ్, రేపు మంగళవారం ఫాస్టింగ్, కాబట్టి నేను 2 రోజుల కానీ చేస్తున్నా. నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ నేను చేసేది మాత్రం మండే రోజు. మళ్ళీ మీకు ఇది గురువారము, శుక్రవారము, శనివారము పోస్ట్ చేస్తే ఇవాళ సోమవారం అన్నారు కదా అని అనుకోకండి. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసేది సోమవారం ఈవినింగ్, ఓకేనా. ఇగో ఇంతవరకు కలిపిన, ఇంకా కొన్ని వాటర్ పడతాయి, కానీ ఇప్పుడే పోయా, ఎందుకంటే ఉల్లిగడ్డలు, మిరపకాయలు అవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు అన్నీ కలిపి అప్పుడు చూసుకొని మళ్ళీ గట్టిగా అనిపిస్తే అప్పుడు వాటర్ పోస్తా. ఇప్పటికైతే ఇది ఇట్లానే మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను అన్నీ కోసుకున్నా చూడండి, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కల్లెమాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు ఇవన్నీ జార్లో వేసేసి ఒకటేసారి, అంటే అన్నీ కలిపి గ్రైండ్ చేసేయచ్చు పల్స్ మోడ్లో. అంటే మరీ ముద్దలు అంటే మరీ ముక్కలు కాకుండా, మరీ పేస్ట్ అయిపోకుండా మీడియంగా గ్రైండ్ చేసుకొని వస్తా. గ్రైండ్ చేసుకొని వచ్చి కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి, అక్కడక్కడ ఉన్నాయి చూడండి, పలుకులు. అదే ఏమనాలబ్బా, కొన్నిసార్లు మాటలే దొరకవు నాకు. ఇట్లా కొన్ని ముక్కలు ఉన్నాయి చూడండి. ఇట్లా కూడా మనకు వద్దు, నచ్చది అనుకుంటే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇట్లానే ఉంచుతా, అంటే అక్కడక్కడ తలిగితే బాగుంటాయి అట్లానే. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకొచ్చిన ఇది ఇప్పుడు దీంట్లో అంతా వేసేసి కలిపేస్తాం. మొత్తం ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కల్లెమాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు ఇవి 5 ఉన్నాయి దీంట్లో. మీకు పైనుండి వేసుకుంటే తింటారు కల్లెమాకు, కొత్తిమీర అనుకుంటే పైనుండి వేసుకోవచ్చు. ఇక మా ఇంట్లో మళ్ళీ ఏరేస్తారని చెప్పి నేను దీంట్లోనే గ్రైండ్ చేసేస్తా. ఎక్కువ మట్టు గ్రైండ్ చేసేస్తే దేవుడు అని కూడా తింటారు, ఇంకా ఏరేయలేరు కదా అట్లా. ఇప్పుడు మొత్తం ఇది కలిపేసి, ఇప్పుడు వాటర్ పడితే మన దోశకు ఎంత అయితే, అంటే ఎంత చిక్కగా అయితే ఉంటే దోశకు సరిపోతుందో అప్పుడు చూసుకొని మిగతా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంకా కొన్ని వాటర్ పడతాయి. ఇప్పుడు చూడండి, మొత్తం కరెక్ట్గా అన్నీ కలిపేసిన. ఇప్పుడు సాల్ట్ చూసుకోవాలి, ఇప్పుడు సాల్ట్ పడితే వేసేసుకోండి. అది మిరపకాయలు అయితే పట్టాయి, కరెక్ట్ ఉన్నది కారం. కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను కొంచెం వేసేసిన. ఇగో ఇంత చిక్కగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, ఇది సన్నగా రాదు దోశ, కొంచెం లావుగానే వస్తుంది. సన్నగా చేస్తే ఇరిగిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ గ్రైండ్ చేసినందుకు ఒకటి రాదు, బియ్యం పిండి అని ఒక రీజన్, పెరిగేసినామని ఒక రీజన్. ఈ 3 రీజన్ల వల్ల దోశ సన్నగా రాదు, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇది ఇప్పుడు అన్నీ కలిపినాం కదా, ఒక 15 నిమిషాలు ఇట్లనే ఉండనియండి, పక్కకు పెట్టేసండి.
ఇప్పుడు తావ పెట్టుకున్నా. ఇది కొంచెం సీజనింగ్ చేయాలి కదా, అంటే ఫస్ట్ కొంచెం వేడి చేసి వాటర్ పోసి ఒక 2 సార్లు తుడిచేసి మళ్ళీ ఆయిల్ పోసి ఒక 2-3 సార్లు కథ ఉంటుంది కదా దోశల తావది, అదంతా చేసేసిన. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసిన. మళ్ళీ ఇది లావుగానే వస్తుంది, సన్నగా రాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అంటే మనం సన్నగా పోసుకోవచ్చు కానీ వెళ్ళయ్యాను అంతే బాగా. ఇప్పుడు ఇంత దొడ్డుగా పోసిన, లావుగా పోసిన. కొంచెం సైడ్లకు ఆయిల్ వేస్తే మూత పెట్టాలి. మూత పెడితే ఉడుకుతుంది. మనం ఉల్లిగడ్డ వేసినాం కదా, అది ఉడకాలన్నట్టు. ప్లస్ చిన్న మంట పెట్టాలి. మన నార్మల్ మినపప్పు దోశలు అంత ఫాస్ట్గా కావు, మెల్లగానే అవుతుంది. కానీ మెల్లగానే కానీ టేస్ట్ బాగుంటుంది. మంట మీడియంలో పెడుతున్నా. కొంచెం సేపు అయినాక మూత తీసి చూద్దాం ఎట్లుందో. కొంచెం ఉడికింది చూడండి. మెల్లగా తీయాలా, ఆగమాగంగా తీస్తే మాత్రం వెళ్ళదు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఫాస్ట్గా మన మినపప్పు దోశలాగా మాత్రం 100% వెళ్ళవు. కానీ టేస్ట్ ఎంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. మెల్లగా వేయండి, ఇరిగిపోతుంది. అమ్మయ్య, ఇరిగిపోలేదు. ఇంకా ఇటు సైడ్ ఫ్రై అయింది కదా, ఇంకో సైడు. కానీ దానికి మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదులే. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికి, మనం దోశల తావకు పట్టినంత ఆయిలే కానీ ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొంచెం మీడియంలో ఉంది మంట. మీడియం మంట పెట్టి కొంచెం సేపు ఉడకనిస్తున్నా, కాలనిస్తున్నా. ఇంకొకటి కూడా పోసి చూపిస్తా చూడండి. ఎంత కొంచెం ఆయిల్ వేసినా, తిని చూసినా చాలా బాగుంది టేస్ట్. అంటే అప్పుడు ఉప్పు కొంచెం పడుతుందని ఉప్పు వేసినా కదా, ఇక అన్నీ సరిపోయినాయి. సరిపోతుంది, ఇంతలా ఉండాలి. కొంచెం ఒక 2-3 చుక్కల ఆయిల్ అంతే. తీసి చూస్తా ఒకసారి ఏడు దాకా వచ్చిందో. ఇటు కూడా ఒక 2 minutes ఫ్రై అయిపోతే మన ఏమనాలి దీన్ని, ఇన్స్టంట్ బియ్యం పిండి దోశ రెడీ. చూడండి ఎంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ తిని చూసిన. మళ్ళీ ఇవి ఇంత మెల్లగా అవుతున్నాయి, అందరికీ పోసేసరికి లేట్ అవుతుంది అని అనుకోకండి. 2 లేదా 3కు మించి తినలేము. ఇవి లావు ఉంటాయి కాబట్టి 2 లేదా 3 అంతకు మించి అయితే కడుపు నిండిపోతుంది. ఓకేనా, ఒకసారి మీరు సేమ్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ పెరుగు మాత్రం పుల్లగా ఉండాలి, టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి.